నబీల్ అండ్ మెగా చీఫ్ అంటే రోహిణి, నబీల్ రోహిణి తప్ప మిగతా అందరూ నామినేషన్లోనే ఉన్నారు. Hey guys, welcome back to our channel and hashtag. So ee roju aithe day 84 and episode 85 anamata. Inga leet cheyakunda man video loki aithe velipodam. So first aithe guess the dialogue ani cheppesi game pettaru and Nikhil team aithe win ayyaru indulo. నాకైతే ఇది కొంచెం ఫేవరెటిజం అనిపించింది. ఫస్ట్ అయితే వాళ్ళు విన్ అయ్యారనమాట, గౌతమ్ టీం వాళ్ళు, బట్ నిఖిల్ టీం విన్ అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఒక సేవింగ్ చేశారు. ఇక్కడ ప్రేరణ సేవ్ అయింది. ప్రేరణ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే తను సేవ్ అయిద్దని, అంటే తనే ఈరోజు ఎలిమినేట్ అయిద్దని చెప్పేసి తన మైండ్లో ఉంది. బట్ ప్రేరణకి తెలీదు బయట ఎలా ఉంది తన గురించి అని చెప్పేసి అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ కంప్లైంట్స్ అయితే రాశారు. మేబీ ఇది లైక్ ఎపిసోడ్ ముందేమన్నా రాసి ఉండొచ్చు, సో అది మనకు చూపించలేదు. సో కంప్లైంట్స్ అయితే అందరి మీద రాశారు. సో దానిలో కొన్ని లైక్ పిక్ చేసుకొని ఒక 2 కంప్లైంట్స్ అయితే అందరికి ఇచ్చారనమాట. సో అది గెస్ట్ చేయాలి, గెస్ట్ చేసి బెలూన్ పగలగొట్టాలి, అంటే ఎవరు ఆ కంప్లైంట్ వాళ్ళ మీద చేశారు అని చెప్పేసి. సో అందరూ గెస్ట్ చేస్తే లైక్ 50% కొంతమంది కరెక్ట్ ఉన్నారు, కొంతమంది అయితే పూర్తిగా తప్పు ఉన్నారు. అండ్ ఒకళ్ళు అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు, అది నబీల్ అనమాట. నబీల్కి భలే మైండ్ పవర్ ఉందనిపించింది. అండ్ నెక్స్ట్ ఒక సేవింగ్ అయితే చేశారు, నబీల్ సేవ్ అయ్యాడు. ఇంకా పృథ్వీ అండ్ యష్మి అయితే ఉన్నారనమాట. టాస్క్ అయితే పెట్టారు లైక్ ప్రమోషన్ది కార్ గురించి. అండ్ నెక్స్ట్ పృథ్వీ యష్మి మిగిలారు కదా, సో వాళ్ళని ఈసారి యాక్షన్ రూమ్లో కాకుండా గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు. మెయిన్ గేట్లోనే వాళ్ళ ఎవిక్షన్ అనేది తెలిసేలాగా. సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయడం. సో ఈ రోజు అయితే ఏ మూవీ ప్రమోషన్స్ జరగలేదు ఎప్పట్లాగా. అండ్ ఈరోజు యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది, పృథ్వీ యువర్ సేఫ్ అని చెప్పారు. సో నెక్స్ట్ ఏవి చూపించారు, ఏవి అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ మన లీక్డ్ అప్డేట్స్ అయితే చెప్దాము. సో నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో చెప్తాను. నామినేషన్ ప్రాసెస్ అయితే రంగు పడుద్ది. సో నామినేషన్స్ అయితే నబీల్ అండ్ మెగా చీఫ్ అంటే రోహిణి, నబీల్ రోహిణి తప్ప మిగతా అందరూ నామినేషన్లోనే ఉన్నారు. సో ఈ వీక్ ఆబ్వియస్గా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, లేకపోతే లాస్ట్ వీక్కి లెక్క సరిపోదు, కన్ఫర్మ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. నా పర్సెప్షన్ ప్రకారం, అంటే నా ఒపీనియన్ ఏంటంటే తేజ అండ్ విష్ణుప్రియ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటున్నాను, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ డిజర్వింగ్ ఉండాల్సిన వాళ్ళు నెక్స్ట్ వీక్కి అని అనిపించింది నాకు. తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ అఖిల్, సార్థక్ అండ్ అలేఖ్య, హారిక అయితే వస్తున్నారు టికెట్ ఫైనాలీలో లైక్ కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేయడానికి. సో ఇదన్నమాట ఈరోజు మన అప్డేట్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ చూడండి వాళ్ళంటే వెళ్ళి చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.